వీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మన్సూరాబాద్ జడ్జెస్ కాలనీ ఫేజ్ 1 లోని శ్రీ 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 బంగారు పోచమ్మ రేణుకా ఎల్లమ్మ దేవాలయ కమిటీ, నిర్మాణ కమిటీ, ఉభయాంజనేయ స్వామి కమిటీ, గోశాల కమిటీ, కాలనీ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, కాలనీ యూత్ ఆధ్వర్యంలో బోనాల జాతరను పురస్కరించుకొని తొట్టిల ఊరేగింపు కార్యక్రమం చెరుకూరి అపార్ట్మెంట్స్ నుండి దేవాలయాల వరకు ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా పోతురాజుల విన్యాసాలు, యువకుల నృత్యాలు, డప్పు వాయిద్యాలతో శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. ఈ ఊరేగింపు కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు, పలువురు ప్రముఖులు అతిథులుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరము వారికి నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ తమను ఆహ్వానించిన నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తదనంతరము నిర్వాహకులు మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అతిథులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సంవత్సరము ఇదే విధంగా బోనాల జాతరలో భాగంగా తొట్టెల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. కాలనీ వాసులందరి ఐక్యమత్యంతో ప్రతి పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటామని తెలిపారు. తమకు అన్నింటిలో సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందించే మా కాలనీ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన చొరవతోనే, కృషి, ప్రోత్సాహంతోనే ఈరోజు తాము దేవాలయ నిర్మాణం కానీ, బోనాల జాతర కానీ ఇంత దిగ్విజయంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇదే ఉత్సాహంతో ప్రతి సంవత్సరము ఇంతకంటే ఘనంగా బోనాల జాతరను నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ముఖ్యంగా తమకు 2 రోజులుగా భద్రత కల్పించిన పోలీస్ అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ, న్యూ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బకతట్ల శ్రీశైలం యాదవ్, కాలనీ కమిటీ ప్రధాన కార్యదర్శి చింతల యాదయ్య, కోశాధికారి సోమిరెడ్డి, నిర్మాణ కమిటీ అధ్యక్షులు మారోజు షణ్ముఖాచారి, బంగారు పోచమ్మ దేవాలయం కమిటీ అధ్యక్షులు మోడల భిక్షపతి సాగర్, శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ కమిటీ అధ్యక్షులు చింతల యాదయ్య, శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులు దంతూరి భిక్షపతి గౌడ్, గోశాల కమిటీ అధ్యక్షులు గార్లపాటి గోవిందరెడ్డి, ప్రధాన కార్యదర్శులు తాళ్ల సుకుమార్, ఏళ్లు మాధవరెడ్డి, కోశాధికారులు రాపోలు గోపీనాథ్, బి చెన్నయ్య, ఉపాధ్యక్షులు బొంగు కృష్ణ, పి మోహన్ రావు, పి శివ ముకాడే, కాళ్ళ సుమంత్, చల్లా రమేష్, పి సతీష్, గవ్వ వెంకట్రెడ్డి, సాగర్ల శంకర్, జగదీష్ యాదవ్, మహిళా కమిటీ సభ్యులు ఎస్ కృష్ణమ్మ, అశోక్ కుమారి, ఎం వెంకటమ్మ, బి లావణ్య, సుగుణమ్మ, గోవర్ధనమ్మ, డి మహేశ్వరి, హెచ్కే ఉర్మిళ, ఎం విజయలక్ష్మి, సాయి ప్రియాంక, ఉమా, మొయినమ్మ, సునీత, లలిత, శ్రీలత, యువకులు, పిల్లలు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారములు. జడ్జెస్ కాల్ ఫేజ్ 1లో రేణుకా ఎల్లమ్మ తల్లి, బంగారు పోచమ్మ తల్లి అంగరంగ వైభవంగా బోనాల పండుగ జరిగింది. తెల్లారి అనంతరం అమ్మవారికి తొట్టెల, పలహారం బండి, పోతరాజులు అంగరంగ వైభవంగా మన పిల్లల యూత్, ఇక్కడ కాశీ మొత్తం యూత్ ఉంటుంది, కాశీ యూత్ వాళ్ళ దగ్గర ఒక 30-40 మంది ఉంటారు. వాటితో పాటు కమిటీ సభ్యులు అందరం కూడా అందులో భాగ్యస్వాములై అంగరంగ వైభవంగా దీన్ని చాలా పెద్ద ఎత్తున పలారం బండి నిర్వహించడం జరిగింది. మన కాలనీ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్ గారు, ఆయన ఆధ్వర్యంలో చాలా పలారం బండి చాలా యూత్గా, ఆయన యూత్ కూడా మొత్తం ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఇది కాలనీ మొత్తంలో కూడా మన అంగరంగ వైభవంగా కూడా ఆయన ముందు ఉండి మమ్మల్ని అందరినీ వెనుక ఉండి మమ్మల్ని అందరినీ నడిపించిండు శ్రీశైలం యాదవ్ గారు. ఆయనకు మరి ఒక్కసారి అందరికీ, ఆయనకు మరి కాలనీవాసులందరికీ, యూత్కి కూడా అందరికీ ధన్యవాదాలు. జడ్జెస్ కాలనీ ఫేజ్ 1 బోనాలు ఘనంగా జరుపుకున్న భక్తులందరికీ ప్రతి ఇయర్ మనం ఘనంగా తొట్టులో ప్రోగ్రాం రెగ్యులర్ మనం ప్రతి ఇయర్ చేసుకుంటున్నాం. అలాగే మనల్ని సపోర్ట్ చేస్తున్న మన కాలనీ పెద్దలందరికీ ధన్యవాదాలు. అలాగే గుడి అధ్యక్షులకు కానీ, రేణుకా ఎల్లమ్మ బంగారు పోచమ్మ గుడి అధ్యక్షులకి, అలాగే కాలనీ అధ్యక్షుడు మన శ్రీశైలం అన్న చాలా ప్రతి ఇయర్ ఆయన పెద్దగా సపోర్ట్ చేసి మనల్ని ముందుకు తీసుకెళ్తుండు. ఆయనకి పేరున అందరికీ, పెద్దవాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. శ్రీశైలం అన్నకి పెద్ద ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన ప్రతి ఇయర్ కూడా శ్రీశైలం అన్నగారు వెనకాల ఉండి ఈ ప్రోగ్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు
చాలా కృతజ్ఞతలను తెలియజేస్తూ థ్యాంక్ యూ. బంగారు పోచమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఘనంగా బోనాలు జరిగినాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ భక్తులు కూడా సహకరించి మాకు చాలా సంతోషంగా ఉంది మాకు తల్లి. అలాగే మన శివకుమార్ గారు కూడా సహకారం మాకు ఉంది. చాలా బాగా శివకుమార్ గారు కూడా కార్పొరేట్ చేస్తుంది మాకు. అలాగే భక్తులతో సహకరిస్తున్నాం. జడ్జెస్ కాలనీ ఆధ్వర్యంలో అమ్మవారి బంగారు పోచమ్మ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ కొలువైన అమ్మవారు నిన్న అనగా సోమవారం పలారం బండి కాశీ యూత్ అధ్యక్షులు కాశీ ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా టెంపుల్కు రంగరంగ వైభవంగా పోతురాజుల విలాసన ఉత్సవాల సందర్భం చాలా ఘనంగా అనిపించింది. ఆ పోతురాజుల ఏదైతే పలారంభం చేసిన యూత్కు ప్రతి ఒక్కరికి పేరు పేరున అమ్మవారి టెంపుల్ తరపున కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.